हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी सो ताजा अपडेट्स మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు విషయానికి వద్దాం। ఈ రద్దీ జీవిత ప్రయాణంలో రోజంతా కష్టపడడానికే సరిపోతుంది। ఇక మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకునే సమయం ఎక్కడుంది అని చాలా మంది చెప్పే సమాధానం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నట్లు మన ముఖ సౌందర్యం కూడా మన చేతిలోనే ఉంటుంది। అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది। రోజంతా ఎక్కడెక్కడో తిరిగిన శరీరం ఇంటికి రాగానే అలసట తీర్చుకుంటుంది। అలాగే ఎక్కడెక్కడో తిరిగి అలిసిన చర్మం అలసట తీరాలంటే దానిపై చేరిన జిడ్డు పోవాలంటే రాత్రి పడుకునే ముందు కడగాల్సిందే అంటున్నారు డెర్మటాలజిస్టులు। అస్సలు దుమ్ముధూలు లేని ఎంత మంచి వాతావరణంలో సాయంత్రం స్పెండ్ చేసినా ఖచ్చితంగా ముఖంపై జిడ్డు చేరుతుంది। ఇంకా రోజంతా మేకప్ వేసుకునో లేదా ఏదైనా క్రీమ్ వేసుకునో ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలన్నీ మూసుకొని పోయి ఉంటాయి। ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ముఖం కడగాల్సిందే। ఇక మన దేశంలోని ఏ నగరంలోనైనా దుమ్ము ధూళి పొల్యూషన్ ఎక్కువే, అందుకే మీ చర్మం ఖచ్చితంగా పాడైపోతుంది। కాబట్టి మంచి ఎక్స్ఫోలియేషన్ అవసరం। మంచి ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుంటే మృతకణాలు తొలగిపోయి ముఖం మంచి కాంతిని సంతరించుకుంటుంది। రోజంతా అలసిపోయి సాయంత్రానికి ఏ జిమ్ లోనో స్విమ్మింగ్ పూల్ లోనో సేద తీరి వస్తూ ఉంటారు। ఆ స్విమ్మింగ్ పూల్ లో జిమ్ లో గంటల పాటు ఉండడం వల్ల మీ ముఖంపై బ్యాక్టీరియా చేరుతుంది। అందువలన ఇంటికి వచ్చిన తరువాత ముఖం కడుక్కోకపోతే బ్యాక్టీరియా మీ ముఖాన్ని పాడు చేస్తుంది। ఆ బ్యాక్టీరియాని చంపాలంటే ముఖం కడగాల్సిందే। సాయంత్రం ముఖం కడుగుతుంటే ముఖాన్ని అలా కాసేపు రుద్దాలనిపిస్తుంది। ఆ తరువాత మాయిశ్చరైజ్ అప్లై చేస్తాం। ఇలా ప్రతిరోజు సాయంత్రం ఓ 10 నిమిషాల పాటు ముఖానికి కేటాయిస్తే గంటల గంటలు పారాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు। ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।